విజయనగరం వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం మొక్కజొన్న పంటకు కేంద్ర ప్రభుత్వం 24,000 ఇస్తోందని అన్నారు. భోగాపురం విమానాశ్రయానికి ల్యాండ్ కొనుగోలు చేసింది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఈ 18 నెలల కాలంలో ఒక్కో కొత్త సామాజిక పెన్షన్ ఇచ్చారా చెప్పండి నిలదీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీవి సూర్యనారాయణరాజు, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్ భాలో పాల్గొన్నారు. ఆ ప్రాంత రైతులందరూ కూడా ఎప్పుడైతే నీరు వచ్చిందో రైతు వ్యవసాయం పెరిగింది. మీరు అనుకుంటున్నారు వాళ్ళు 4 లక్షలని, రాబోయే కాలంలో ఈ జిల్లాలో సుమారు ఒక్క ఉమ్మడి జిల్లా కాదు, విజయనగరం జిల్లాలో చెప్తున్నాను, రాబోయే కాలంలో 7 లక్షలు 8 లక్షలు కూడా ప్రభుత్వం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ప్రభుత్వం తీసుకున్న విధానాలు. గత ప్రభుత్వంలో ఎందుకు పెరిగాయి? గత ప్రభుత్వంలో రైతు ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. ఓ పక్క నుంచి రైతులకి ఆనాడు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, సమయానికి రైతులు పెట్టుబడి కింద చూసేవాళ్ళు, రైతులకు సకాలంగా రైతు భరోసా కేంద్రాలతో అన్ని ఇచ్చేవాళ్ళు. ఇదే మీ గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సుదీర్ఘ జరుగుతూ ఉన్న మెకానిజం. మీరు వచ్చి 63 రూపాయలు 69 రూపాయలు ఈ సంవత్సరం పెంచామన్నారు. దానికి గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నారు, మీరు కాల్ చేసింది అది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పీ ఏదైనా మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి బోనస్ ఇచ్చిందా? ఏదైనా మీరేమైనా 69 రూపాయలు మీరేమైనా రాష్ట్ర ప్రభుత్వానికి బోనస్ ఇచ్చిందా? అదేమైనా మీరు అలా చెప్పుకుంటారు? ఇది ఈ సంవత్సరం 2020 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎంఎస్పీ డేటా. ఏ పంటలకి ఎంతెంత ఎంఎస్పీ పెట్టామని, మేజ్కి ఎంత పెట్టామో, మొక్కజొన్నకి ఎంత పెట్టామో, చెరుకుకి ఎంత పెట్టామో, ఏ పంటలు అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పంటలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మీరేమి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదే. మీరెందుకు ఎవరో చేసిన పని గురించి మీరు చెప్పుకుంటారు? మీరేమైనా రైతుల కోసం బోనస్ గా లేదు ఈ ప్రాంతంలో మేము వచ్చి రైతులకు వచ్చి వరి రైతులకు వచ్చి అంత ఇచ్చాం, దీనికి ఎడిషనల్ గా బోనస్ గా మేము వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంత యాడ్ చేసి రైతులను చూస్తుందని చెప్తే చెప్పండి. మీరు ఉన్న దాని మీద కోపలు అన్నదాత సుఖీభావ మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? గతంలో మేము ఎంతమందికి ఇచ్చాం? సుమారు 2,48,000 నుంచి 2,50,000 మందికి ఇచ్చాం. గతంలో మొదటి పెడితే అయితే మీరు 6 రూపాయలు పట్టాలకి ఇవ్వలేదు, ఏనా భూములకు ఇవ్వలేదు. ఈసారి ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇంకా సుమారుగా 20,000 30,000 మధ్య తేడా ఉంది. నేను దాని మీద కూడా స్టడీ చేశాం. ఎందుకు తేడా వచ్చిందంటే మీరు గతంలో మేము 10 సెంట్ల రైతుకు కూడా 10 సెంట్ల లోపుల రైతుకు కూడా మేము ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం. ఈరోజు మీరు 10 సెంట్ల లోపుల వాళ్ళందరూ కూడా తీశారు. ఈ ప్రాంతంలో రైతాంగం ఎవరు ఉంటారు?